అంతేకాకుండా మొన్న అకాల వర్షాలు వచ్చాయి, పెద్ద తుఫాను వచ్చింది, రైతులు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. ఒక పక్క వచ్చి ధాన్యం తడిచిపోయింది, పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు. మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే వాతావరణం చాలా ఇబ్బందిగా పరిస్తుంది. మన చేలు కోతలు అయిపోయినాయి, కటింగ్ అయిపోయింది. కళ్ళల్లో మరి ఎక్కడ పెడితే అక్కడే ధాన్యం వచ్చి కుప్పలుగా ఉంది. భగవంతుడు వచ్చి ఓ 2-3 రోజులు ఆగి అవగంట అవన్నీ అయిన వరకు ఉంటే పర్వాలేదు, కానీ ఏమైనా తేడా వస్తే ప్రజలు రైతు ఇబ్బంది పడిపోతారు. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పటికే ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు తెరిచారు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరగట్లేదు, లేదు అలసత్వంగా జరుగుతుంది. త్వరితగతంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ని వేగవంతం చేయండి. ఈ తడిసిన ధాన్యాలను దాని నుంచి వాటికి అవసరమైన వెసులుబాటు ఇచ్చి వాటిని కూడా ప్రొక్యూర్ చేయడానికి చేయాలనేది ప్రభుత్వాన్ని వైసీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం రైతు మీద అసలు వ్యవసాయమే సొంతంగా నానుడుతో ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎప్పుడు కూడా దురదృష్టమేటో కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా ఏ పంటకి గిట్టుబాటు ధర ఉండదు, ఏ రైతు కూడా వెసులుబాటు ఉండదు. ఇవాళ చూస్తాం, నిన్న మొన్న చూస్తున్నాం. ఈ 18 కాలంలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది, జీఎస్టీ తగ్గిపోయింది అని చెప్పి. ఎందుకు తగ్గిపోతుంది? కారణం ఏంటి? ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ తగ్గిపోతాయి. కానీ కొనుగోలు శక్తి తగ్గిపోయిన కారణం ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు. 2,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఓ పక్క పేద ప్రజలకు కావాల్సిన కాలేజీలకు వచ్చి ఒక 6,000 కోట్లు ఇచ్చి చేయడానికి వచ్చి చేయరావట్లేదు. మొక్కజొన్న కానీ, లేకపోతే అరటి కానీ, లేకపోతే పొగాకు కానీ, ఏ పంట తీసుకున్నా సరే జొన్న కానీ, దానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళకి మద్దతు ధర ఇవ్వడానికి చేతులు రావట్లేదు. కనీసం ఆ ఎరువులు కూడా సకాలంలో అందించలేదు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో ఎరువులకి మళ్ళీ మా కొన్ని ప్రాంతాల్లో అయితే వరి తీసిన తర్వాత 3వ పంట కంట మొక్కజొన్న వేసే పరిస్థితి ఉంది. వాళ్ళకి వచ్చి మళ్ళీ యూరియా కావాలి. ఎక్కడ కూడా బఫర్ స్టాక్స్ లేవు. మళ్ళీ ఇంతకుముందు మొన్నట్లాగే రైతులు వెళ్ళి రోడ్ల మీద లేదా ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర మళ్ళీ ఎక్కువ కొనుక్కునే పరిస్థితి, మళ్ళీ దాపురించే సమయం ఆసన్నమైంది. ఇది చాలా దురదృష్టం, బాధాకరమైంది. ఇప్పుడైనా మా కళ్ళు తెరవాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే దాని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే శాంతి భద్రతలు లేవు. ఏ పారామీటర్ చూసుకున్నా సరే మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూడా ఒకసారి కళ్ళు తెలిసి లెక్కలు చూసుకోమని చెప్తున్నాను. ఈ 18 కాలంలో జరిగిన మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ, లేదు పిల్లల మీద జరిగిన కిడ్నాపులు కానీ, లేదు హత్యలు కానీ, గత 5 సంవత్సరాలు ఎన్ని జరిగాయి అంతకంటే ఎక్కువ జరిగాయి ఈ 18 కాలంలో. లెక్క చూసుకుంటే లా అంటారు, క్రైమ్ రేట్ చూసుకుంటే దేశంలో చూసుకుంటే ఏ పారామీటర్ చూసుకున్నా ఆంధ్ర రాష్ట్రం ఆఖరిగా ఉంది. కారణం ఏంటి? పరిపాలన మీద పట్టులేదు. ఎంతసేపు పార్టీ పరంగా రంగు అని పసుపు చొక్క వేసుకున్నావా, లేకపోతే రంగు చొక్క ఈ కలర్ వేసుకున్నావా, ఆ రంగులు చూస్తే కార్యక్రమాలు చేయడం వల్ల గవర్నెన్స్ పోయింది. ఈ పారామీటర్లో మేము ఈ దేశంలోనే 1వ స్థానం 2వ స్థానం చెప్పుకోవడానికి ఏ కార్యక్రమం కూడా లేదు. అటు విద్యలో లేదు, వైద్యంలో లేదు, వ్యవసాయంలో లేదు, లేకపోతే ఆర్థిక వనరులు సేకరించడం లేదు. అప్పుల్లో మాత్రం ఉంది టాప్. దురదృష్టం అది. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా దేశంలో ఎప్పుడు జరగలే. ఏమైనా ఈ నేపథ్యంలో ఇలా ఉన్నాయి. అందుకే ఈరోజు మేము అందరం కూర్చుని జిల్లా పరిస్థితుల్ని, పార్టీ పరిస్థితుల్ని, రైతాంగం తాలూకు పరిస్థితుల్ని, వాటి కోసం మనం ఏ రకంగా రైతులకి అండగా ఉండి కార్యక్రమాలు చేయాలో, ఏ రకంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి పరిపాలన
కి మనం మా పేద ప్రజలకి అందుబాటులో ఉండాలో ఆ కార్యక్రమాన్ని ఇవాళ మీ అందరం కూడా కలిసి చర్చించుకున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అందుకే థ్యాంక్ యూ. ఇంకేముందా? ఎమ్మెల్సీలు రాజీనామా అనేది చైర్మన్ గారి తాలూకా పరిధిలో ఉంటుంది. కానీ ఇక్కడ అంశం ఏంటంటే ఎమ్మెల్సీ అతను సోదాగా రాజీనామా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ చేస్తారు. కానీ ఇక్కడ స్వార్థంతో కూడుకున్న వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి వచ్చే ప్రాబుల్ పెట్టి వాళ్ళకి వచ్చి ఇలాంటి డబ్బుతోనో లేకపోతే ఇంకో దాంతోనో వాళ్ళకి వచ్చే ప్రలోభ పెట్టి చేస్తే ఇంకా రాజ్యాంగ స్ఫూర్తి ఏముంది? ఇంకా రాజకీయాలకు అర్థమేముంది? ఇంక ఏ రకంగా రేపు రోడ్డు మీదకి వెళ్తే ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీని కానీ ఎంపీని కానీ ఏ రకంగా ప్రజలు చూస్తారు ఈ రకంగా అమ్ముడుపోతే? అందుకే చైర్మన్ గారు వచ్చి దీన్ని నేను కూలంకషంగా దీన్ని చర్చించి వాళ్ళతో డిస్కస్ చేస్తే కానీ నేను చేయలేనని చెప్పుకుంటారని నా తాలూకా అభిప్రాయం. నేనైతే కరెక్ట్ అని చెప్తున్నాను చైర్మన్ గారు చేసిన నిర్ణయాన్ని. అంతే. వచ్చే 15 ఏళ్ళు మేమే ఉంటాం పవన్ కళ్యాణ్ గారు వచ్చే 15 ఏళ్ళు మేమే ఉంటాం కలిసి ఉంటాం. 15 రాబోయే 15 ఏళ్ళు కలిసే ఉంటాం అధికారంలో ఉంటామని అన్నారు కదా. 15 అంటారు. దీన్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు అంటారు 15కి అటు తిప్పి 51 అవుతుంది. గత 5 సంవత్సరాల కిందట పవన్ కళ్యాణ్ గారు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు? ఒక స్థానం గెలిచారా? 15 సంవత్సరాలు ఉంటాయని ఎలా ఏ అతని తాలూకు అభిప్రాయం. అలా ఉండాలన్న కోరిక నాకుంటుంది కోరిక. కానీ ప్రజలు కోరుకోవద్దు. మీరు చేస్తున్న పనులు ఉన్నాయి. ఈ రకంగా కార్యక్రమాలు చేస్తే 15 నెలలు కూడా ఉండే హక్కు లేదు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పేద ప్రజలకు సంబంధించిన కాలేజీలను వచ్చి ప్రైవేట్ పనులు చేసి ప్రైవేట్కి అమ్ముతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి నీ మీద అవినీతి కేసులు ఉంటే ఆ కేసులు వచ్చి రాజ్యాంగంలో చట్టంలో రుసుగులు పెట్టుకొని ఆ కేసులు ఎత్తిస్తున్న నేపథ్యంలో ఎంఆర్ ఆఫీస్ నుంచి ఎండి ఆఫీస్ నుంచి కింద వరకు ఎక్కడికి పోయినా సరే నీకు వచ్చి డబ్బులు ఇస్తే లంచం ఇస్తే కానీ పని జరగలేకున్న పరిస్థితుల్లో ఏ ఊరిని వెళ్ళండి, ఎంత అందంగా స్కూల్స్ ఉండేవో, ఎంత ఆహ్లాదకరంగా ఉండేవో. ఎందుకు ఏ కారణంతోనే ఆ పనులను ఆపారు? ఏ కారణంతో ఆ స్కూల్స్ పేద పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు ఆపారు? మీ ఉద్దేశం ఏంటి? మరి ఈ నేపథ్యంలో మళ్ళీ నేను 15 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పోతే వాళ్ళు బ్రహ్మాలు అనుకోమండి. వాళ్ళు అనుకోవడానికి వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం. అలాగే ఏ రకంగా ఒప్పుకుంటారు ప్రజలు చెప్పండి? అందుకు సార్ ఏలూరు జిల్లాలో ప్రధానంగా కొల్లేరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? మా పార్టీ స్టాండ్ ఒకటేనండి. కొల్లేరులోను ఏదైతే వాళ్ళు వచ్చి గ్రీన్ ట్రిబ్యునల్లోనూ వాటిలో వేసి వాళ్ళకి తీసుకొచ్చారో దాన్నింటితో పాటు మనం చేయాలి. కానీ హ్యుమానిటీ గ్రౌండ్స్లో ప్రభుత్వాలు ఎంటర్ అయ్యాయి. అక్కడున్న ప్రజలకు ఒకవేళ చేయవలసిన పరిస్థితి వస్తే దానికి ఆల్టర్నేటివ్గా వాళ్ళకి చూపెట్టి ఇప్పుడు కేసులు తీసుకోవడానికి వచ్చి నీకు వచ్చి రాజ్యాంగంలో చూసావు కదా టెక్నికల్ పాయింట్స్. మరి ఆ పేద ప్రజలను ఆదుకోవడానికి ఆ 1,00,000 మందినో ఆ 2 లక్షల మందినో ఆ కుటుంబాలను ఆదుకోవడానికి వచ్చి ఆ మాత్రం చూడలేమా? ప్రజల్ని చూడాలి కదా. ప్రభుత్వం ఇంటర్వ్యూ అవ్వాలి కదా. ప్రభుత్వం తీసుకోవాలి కదా వాళ్ళ తరపుని. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఉంగుటూరులో జరిగిన సభలో కూడా ఆ ఉంగుటూరులో ఉన్నటువంటి ఆ వ్యాపార రైతులకు కానీ కొల్లేరు సమస్యల గురించి ఏ విధంగా ప్రస్తావించరు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి వ్యవసాయం గురించి మాట్లాడతారు, వ్యవసాయదారుడికి అండగా ఉంటాను కానీ ఎవరైనా ఊహిస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రజలు ఊహిస్తే అది ప్రజల భ్రమ తప్ప. ఆయన వాస్తవంగా ఆయన పుస్తకంలో రాశాడు వ్యవసాయం సొంతదండగా
ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయం వచ్చి చేయడం వృధా. అది ఆయన అభిమతం, అది ఆయన నమ్మిన సిద్ధాంతం అది. కానీ మనం భౌగోళికంగా మన రాష్ట్రం వచ్చి వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం మన రాష్ట్రం, వ్యవసాయాన్ని ఆదుకోవాల్సిన రాష్ట్రం మన రాష్ట్రం. అందుకే వైసీపీ ప్రభుత్వం కానీ స్వర్గీయ రాజశేఖర గారు ఉన్నప్పుడు కానీ ఉచిత కరెంట్ని ఇచ్చి మెట్ట ప్రాంతాల రైతులకి ఎలాగైతే కింద కాలువ కింద ఉన్న రైతులు ఎలాగైతే పండించుకున్న ఆ విధంగా ఉండాలని ఇచ్చాము. ఉచిత కరెంట్ని ఇచ్చాము, ఫ్రీ కరెంటు. దాంతోపాటు గత ప్రభుత్వం అయితే ఆర్బీకేలు పెట్టాం, ఇంటికే పంపించాం. విత్తనాలు కానీ ఎరువులు కానీ ఊరిలోకి పంపించి ఊరిలోనే ఇచ్చాం. కాపు ఇన్సూరెన్స్ చేసాం. రైతు కట్టవలసింది కూడా ప్రభుత్వం కట్టి వాళ్ళకి ఇచ్చాం. అకాల వర్షాలు వచ్చినాయి, కష్టం వచ్చినాయి, ఇన్ టైంలో వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఇప్పుడు ఎక్కడ ఇచ్చారు? 18 కాలంలో ఏ ఊర్లో అయినా సరే ఏ రైతు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఏ ఒక్కరికైనా చెప్పండి. ఎందుకంటే ఆ ఆలోచన లేదు దానికి. వ్యవసాయదారుడు కానీ పేదవాడిని చూస్తే వాళ్ళకి చులకన. వాళ్ళకి ధనవంతులను చూసి కోట్లు వేసుకొని ఒళ్ళని కోట్లు వేసుకొని వాళ్ళని చూసి చుట్టూ పుట్టు వేసుకొస్తే వాళ్ళకి ప్రేమ.